హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాఖీ. వెల్కమ్ టు మెరిట్లాండ్ ఆడియో సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సబూఫర్ అన్బాక్సింగ్. ఇది రాక్ఫోర్డ్ ఫోర్స్గేట్ కంపెనీ కార్ సబూఫర్ 15 ఇంచ్ సైజు పంచ్ సిరీస్. సో జస్ట్ అన్బాక్సింగ్ ఫ్రెండ్స్. ఇది రాక్ఫోర్డ్ ఫోర్స్గేట్ అనేది యూఎస్ బ్రాండ్. సో చాలా ప్రీమియం క్వాలిటీ సబూఫర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సబూఫర్స్ అండ్ కార్ స్పీకర్స్, కార్ ఆంప్లిఫైయర్స్, సో ఎవ్రీథింగ్ కార్కి సంబంధించిన ఆడియో సిస్టమ్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట రాక్ఫోర్డ్ ఫోర్స్గేట్. సో ప్రీమియం క్వాలిటీ, మీకు కాస్ట్ కూడా చాలా హై ఉంటుంది. సో ఇది మోడల్ నెంబర్ P1 15 ఇంచ్ సైజు అండ్ సింగిల్ వాయిస్ కాయిల్ సబూఫర్. ఇది 4 ohms. సో ఇక్కడ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మీకు బాక్స్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను. సో బాక్స్ అయితే చాలా పెద్ద సైజు 15 ఇంచ్ కాబట్టి. ఓకే, ఇక్కడ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో దీని డయామీటర్ ఎంత ఉంది, మౌంటింగ్ డెప్త్ అంతా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసింది. సో ఇక్కడ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎవరైనా పాస్ చేసి చూడండి. సో 15 ఇంచ్ P1 సబూఫర్. అండ్ ఇక్కడ P1 అంటే పంచ్ సిరీస్లో P1, P2, P3 అని 3-4 టైప్స్ ఉంటాయి. సో మనకు వచ్చింది మాత్రం P1 సిరీస్. అండ్ 250 watts RMS పవర్, 500 watts పీక్ పవర్. సో జనరల్గా మనకు JBL, సోనీ చూసుకుంటే 450 watt, 350 watt అలా ఉంటుంది. ఇది 250 watt అంటే ఇది ఎగ్జాక్ట్ 250 watt RMS పవర్ ఉంటుంది. ఆ JBL లాగా 300 watt అని ఉండేసి 150 wattకే మొత్తం కింద మీద షేక్ అయిపోతుంది ఆ సబూఫర్. కానీ ఇది అలా కాదు, ఎగ్జాక్ట్ 250 watt పవర్తో రన్ అవుతుంది. అండ్ 500 watt దాకా మనం దీన్ని డ్రైవ్ చేసుకోవచ్చు. సో 500 watt అంటే కూడా మీరు 550-600 watt దాకా కూడా పీక్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది మనం హై పవర్ మీద రన్ చేసినప్పుడు. సో ఇది తక్కువ పవర్ అని మెన్షన్ చేస్తున్నా కూడా దీని పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంటుంది. అదొకసారి చూసుకోండి. సో 4 ohms సింగిల్ వాయిస్ కాయిల్ సబూఫర్ అండ్ 7 inch మౌంటింగ్ డెప్త్ ఉంది. అంటే ఇక పైనుంచి స్పీకర్ పైనుంచి కింది దాకా, బాటమ్ దాకా ఇంత డెప్త్ హెవీ అనమాట. అది చాలా సైజు. నెక్స్ట్ వాయిస్ కాయిల్ వచ్చేసి 2 inch 4 layer వైండింగ్ వాయిస్ కాయిల్. సో బాక్స్ ఇది. సో ఒకసారి అన్బాక్సింగ్ చేసి నేను లోపల ఒరిజినల్ ప్రోడక్ట్ ఎలా ఉందో చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో అన్బాక్సింగ్ చేద్దాం. ఈసారి అన్బాక్సింగ్ కోసం ఇది సర్జికల్ బ్లేడ్ యూజ్ చేస్తున్నాను. సో ఈజీగా అన్బాక్సింగ్ చేసుకోవచ్చు. సో ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది, టోటల్ థర్మాకోల్తో. సో ఇది సబూఫర్. బయటకు తీద్దాం. బయటికి రావట్లేదు. ఓకే, 1 second. మీరు చూడొచ్చు ఎంత నీట్ ప్యాకింగ్ వచ్చిందో. 1% కూడా డ్యామేజ్ కాకుండా టోటల్ ఫుల్ థర్మాకోల్తో. ఇది సబూఫర్. సో ఇంకా కాటన్లో చూద్దాం ఏమున్నాయో. సో కాటన్లో అయితే ఒకటి మనకు యూజర్ మాన్యువల్ వచ్చింది. సో ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ ఇది ఒకటి ఫ్రేమ్ వచ్చింది మనకు గ్యాస్కెట్ టైప్లో. నెక్స్ట్ మౌంటింగ్ స్క్రూస్ వేయడానికి ఒక చిన్న బిట్ కూడా ఇచ్చారు, ఎల్ఎన్కి మోడల్ బిట్. సో ఇది వారంటీ కార్డు. ఇది కూడా ఇది బ్లాపాక్ట్ కంపెనీ వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే. సో ఇంకా దీంట్లో మనకు ఒకటి స్టిక్కరింగ్ వచ్చింది, రాక్ఫోర్డ్ ఫోర్స్గేట్ అని. సో బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి దీని టీఎస్ పారామీటర్స్ ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్స్. సో ఇది మన సబూఫర్ ఇది కాబట్టి 15 inch. మీరు ఒకసారి పాస్ చేసి చూసుకోండి ఇన్ఫర్మేషన్. ఓకే, మిగతా మోడల్స్కి కూడా సంబంధించిన స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు చూడండి. సో నెక్స్ట్ సబూఫర్. అబో వెయిట్ చాలా ఉంది. ఓకే, 8-10 kgs ఉండొచ్చు. ఓకే, కవర్ చేద్దాం. సో ఫైనల్లీ సబూఫర్, రాక్ఫోర్డ్ ఫోర్స్గేట్ 15 inch సబూఫర్ ఇది. సో ఇది డస్ట్ క్యాప్ కూడా వీళ్ళది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మనకైతే పాలిప్రోపైలిన్ కోన్ లాగా, అంటే JBL కోన్లా అలాగే కనిపిస్తుంది. కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఇది పేపర్ కోన్ టైప్లో ఉంది. ఇక్కడ కనబడుతుందా?
ఓకే, లైట్గా మీకు క్లాత్ టైప్లో కనిపిస్తుంది. అండ్ స్పైడర్ కూడా రెడ్ కలర్లో చాలా అంటే చాలా ప్రీమియం స్పైడర్. అండ్ స్పైడర్ నుంచే మీకు ఆ కాయిల్కి సంబంధించిన థ్రెడ్స్ కూడా వచ్చేసాయి. పుషింగ్ టెర్మినల్స్ ఒకసారి టర్న్ చేసి చూపిస్తా. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనకి ఎయిర్ వెంట్స్ ఉన్నాయి పైనుంచి. మ్యాగ్నెట్ పైన ఇది సంథింగ్ రబ్బర్ ఒకటి సెక్యూరిటీ లాగా ఇచ్చారు. సో దీనిపైన కూడా పంచన్ రాసి ఉంది. అండ్ ఇది మోడల్ నెంబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సేమ్ యాజ్ యూజువల్గా కాటన్ పైన అయితే రాసి ఉందో అదే ఉంది. అండ్ ఈ వెంట్స్ సైడ్ నుంచి వాయిస్ కాయిల్ కూలింగ్ కోసం. సో మనకు వాయిస్ కాయిల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. ఓకే, మేబీ 155 mm మ్యాగ్నెట్ ఉండొచ్చు. వెయిట్ అయితే ఒక 8 to 9 kgs ఉంటుంది. సో దీనికి ఇది రింగ్ వచ్చింది ఒకటి, ఇది ఇలా ఫిట్ చేస్తాం. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే, అన్బాక్సింగ్ వీడియో. జస్ట్ ఇది ఎంక్లోజర్లో ఫిట్ చేశాక దీని బేస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది నేను టెస్ట్ చేసి చూపిస్తాను. సో దీంట్లో ఇంకా P2 మోడల్ కూడా ఉంటుంది, P3 కూడా ఉంటుంది. అండ్ ఇది S4 సింగిల్ వాయిస్ కాయిల్. సో మీకు కనిపిస్తుందా? సో డ్యూయల్ వాయిస్ కాయిల్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మనకు ప్యారలల్ వైరింగ్ చేసుకుంటే 2 ohms అవుతుంది. సో 2 ohms పైన మనం చేసే అసెంబ్ల్డ్ యాంప్లిఫైయర్లు స్టేబుల్గా ఉండవు, ఐసీలు బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో హీట్ అవుతుంది అనేసి నేను సింగిల్ వాయిస్ కాయిల్ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా కానీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్.